తెలుగుదేశం పార్టీ మీకు అండదండగా ఉంటానని, మీ సమస్యలు తీరేంత వరకు మేము కూడా మీకు సంఘీభావంగా ఉంటామని నిర్ణయించుకుంటూ, నేను ముఖ్యంగా చెప్తాను ఏమంటే, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన ముఖ్యంగా 4.5 సంవత్సరం అయింది. ఈ కార్మికుల సమస్యల్ని ఆ రోజు పాదయాత్రలో నేను ఉన్నాను మాట తప్పను మడవ తిప్పను అన్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము ఈ రోజు చేస్తున్నది ఏంటంటే, మాట తప్పాడు. కార్మికులు కన్నెర్రం చేస్తే నువ్వు పాతాళ లోకంలోకి వెళ్ళిపోతావని నేను కార్మికుల నుండి ఈ టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ ప్రభుత్వానికి తెలుపుతున్నాను. రాబోయే తెలుగుదేశం పార్టీ 2024లో నా అక్క చెల్లెమ్మకులు, నా అన్నదమ్ములకు తెలుపుతున్నాను. ముఖ్యంగా నెక్స్ట్ ప్రభుత్వం మాది వస్తే మీకు ఏమి న్యాయం జరగాలన్నా మేము మా అధిష్టానానికి తీసుకొని పోతానని ఈ సభాముఖంగా నేను వాగ్దానం చేసి మీకు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా కార్మికులకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. కనీసం ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ, మేయర్ కానీ మిమ్మల్ని పరామర్శించినారా? ఏమైనా ఉందమ్మా? ఏమైనా పరామర్శించినారా? కేవలము ఆ రోజు నేను విన్నాను అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి మనందరినీ మోసం చేసి 151 సీట్లు మనం ఇస్తే ఈరోజు అందరినీ మర్చిపోయినాడు. ఏమన్నంటే 90% నాకు అనుకూలంగా ఉన్నారు, 90% నాకు అనుకూలంగా ఉన్నారు. ఏ ఒక్కరైనా అనుకూలంగా ఉన్నారమ్మా? ఇప్పుడు ఏవో టీచర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, అంగన్వాడీ వాళ్ళు కానీ, ఆశా వర్కర్లు కానీ, ప్రజలు కానీ ఎవరైనా సంతృప్తిగా ఉన్నారా? ఒక్కరు లేరు. రాబోయే రోజుల్లో గ్యారంటీగా వీళ్ళందరూ మీకు బుద్ధి చెప్తారు. మీ కోరికలు ఏ మాత్రము కరెక్టే అమ్మా. మీ కోరికలు చిన్న కోరికలు, పెద్ద కోరికలు కాదు. ఈరోజు మీ కోరికలు తీసుకొచ్చుకోకుండా 500 కోట్లతో ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 500 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నాడంటే మీరు మీ కోరిక చిన్నది అయినా కూడా తీర్చలేదు. దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వము. రాబోయే రోజుల్లో తప్పకుండా మనమంతా గుణపాఠం చెప్పాల్సిన టైం వస్తుందమ్మా. తప్పకుండా ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడికి వచ్చాము, మీకు మద్దతు తెలపడానికి వచ్చాము. తప్పకుండా ప్రతి ఒక్కరము జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే దాంతో మనం బుద్ధి చెబుతాము. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని మనము ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఇలాంటివన్నీ ఏమి జరగవు. తప్పకుండా రాబోయే రోజుల్లో మన చంద్రబాబు సార్ని ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఆయనకు గుణపాఠం చెప్పాల్సిందిగా మిమ్మల్ని అంతా కోరుకున్నాను. ఈ